హలో అండి, నమస్కారం. వెల్కమ్ టు పైథాన్ లైఫ్. సో ఈరోజు మనము వీడియోలో హౌ టు స్టార్ట్ హెచ్టిఎంఎల్ అన్న కాన్సెప్ట్ పైన మనమైతే ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నామండి. సో చాలామందికి డౌట్ ఉంటుంది, అసలు హెచ్టిఎంఎల్ అంటే ఏంటి? ఐటీ సైడ్ బాగా వింటూ ఉంటాము, వెబ్ డెవలప్మెంట్ అనేసి, లేకపోతే ఏదైనా ఫుల్ స్టాక్ నేర్చుకోవాలి అంటే ఈ హెచ్టిఎంఎల్ కూడా దాంట్లో యాడ్ ఆన్ అయ్యి ఉంటుంది అనేసి లైక్ మనం చాలా చూసుంటాం, ఏదైనా రోడ్ మ్యాప్స్ వీడియోస్లో, రీల్స్లో, సంథింగ్ క్రోమ్స్లో అలా చాలాసార్లు చూసే ఉంటాం. సో అసలు ఈ హెచ్టిఎంఎల్ అంటే ఏంటి అంటే ఒక హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అండి. మీరు వెబ్సైట్, ఒక మంచి వెబ్సైట్ క్రియేట్ చేద్దామనేసి అనుకుంటున్నారా? సో మీరు పక్కాగా ఈ హెచ్టిఎంఎల్తో స్టార్ట్ చేయాలి అన్నమాట. సో ఇంకా చాలామందికి ఇంకా డౌట్స్ ఉంటాయి. అంటే ఎలా అంటే లైక్ ఈ హెచ్టిఎంఎల్ అనేది ఐటీ సైడ్ ఇదంతా ఉంటుంది కదా, మరి నాకు కోడింగ్ ఎక్స్పీరియన్స్ లేదు, నేను బిగినర్ని, నేను నేర్చుకోగలుగుతానా, అసలు నాకు వస్తుందా నేర్చుకుంటే అనేసి చాలా డౌట్స్ ఉంటాయి. ఎస్, మీకు అసలు ఏది ఎక్స్పీరియన్స్ లేకున్నా సరే, అంటే కోడింగ్లో ఏం ఎక్స్పీరియన్స్ లేకున్నా సరే, మీరు బిగినర్ అయినా సరే హ్యాపీగా ఈ హెచ్టిఎంఎల్తో స్టార్ట్ చేయొచ్చు అనమాట. అండ్ చాలామందికి ఇంకా డౌట్ ఉంటుంది, హెచ్టిఎంఎల్ అంటే కోడింగా అనేసి. కాదండి, ఇది ఒక ట్యాగ్స్తో ఫామ్ అయి ఉంటుందన్నమాట. కోడింగ్లో అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వేరు, ఈ హెచ్టిఎంఎల్ వేరన్నమాట. సో ఇది బేసిక్గా ట్యాగ్స్ రూపంగా బిల్ట్ అవుతుందన్నమాట. అంటే మీకు జనరల్గా మీరు చూసినట్టుగా అయితే లెస్ దెన్, గ్రేటర్ దెన్ అనేసి చూసారా? సో అలాంటి వాటితో మనము దీన్ని క్రియేట్ చేస్తాం. ఈ హెచ్టిఎంఎల్ మొత్తం ఈ లెస్ దెన్, గ్రేటర్ దెన్ అంటున్నాను కదా, వీటిని మనము యాంగులర్ బ్రాకెట్స్ అనేసి అంటాం. సో ఈ హెచ్టిఎంఎల్లో యాంగులర్ బ్రాకెట్స్ అనేసి అంటాం అనమాట. సో ఈ ఓన్లీ యాంగులర్ బ్రాకెట్స్ స్టార్ట్ చేసి అండ్ మొత్తం వెబ్సైట్ కూడా ఈ స్ట్రక్చర్ అనేది యూజ్ చేసి చేస్తామన్నమాట. సో బేసిక్గా దీంట్లో క్లోజింగ్ అండ్ ఓపెనింగ్ అనేసి ఉంటాయి. క్లోజింగ్ ట్యాగ్ అండ్ ఓపెనింగ్ ట్యాగ్స్ అనేసి, ఈ యాంగులర్ బ్రాకెట్ అనేసి అన్నాను కదా. సో ఈ యాంగులర్ బ్రాకెట్స్ అనేవి లైక్ మీకు ఏదన్నా కొంచెం ఐడియా అన్న ఉండింటుంది ఈ వీడియో చూసే ముందే, హెచ్టిఎంఎల్ అంటే ఏంటి అనేసి. సో దాంట్లో H1 ట్యాగ్ అనేసి, పారాగ్రాఫ్ ట్యాగ్ అనేసి, ఇంకా స్టైలింగ్ సంబంధించిన బోల్డ్ ట్యాగ్, లేకపోతే H1, H2, H3 ట్యాగ్స్, హెడ్డింగ్ ట్యాగ్, బాడీ ట్యాగ్స్, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఎందుకు ఏది యూజ్ చేస్తారంటే ఈ వీడియో సరిపోదు. ఈ లైక్ ఒక 10 hours కంటెంట్ అనేది మన ఛానల్లోనే ఉంది. ఒకసారి సెర్చ్ చేస్తే కూడా మీకు మొత్తం కూడా ఫ్రీగా తెలుగులో నేర్చేసుకోవచ్చు. సో హెచ్టిఎంఎల్ని 10 hours కంటెంట్ అంటే దట్స్ హ్యూజ్ అండి. మీరు మొత్తం కూడా నేర్చుకునే ఛాన్స్ అనేది ఆ వీడియోలో ఉంటుందన్నమాట. సో ఎస్, ఇలా ట్యాగ్స్తో మనకైతే ఉంటుందన్నమాట. సో బేసిక్గా ఈ హెచ్టిఎంఎల్ని నేర్చుకోవాలి అంటే ఇంకా ఎలా నేర్చేసుకోవచ్చు అనేసి ఇంకా చెప్తున్నాను చూడండి. బేసిక్గా మీరు జస్ట్ ఏదన్నా లైక్ వెబ్సైట్కి వెళ్ళి నేర్చుకోవాలి అంటే W3 అండ్ గ్రీక్ ఫర్ గ్రీక్ ఇలాంటి వెబ్సైట్స్ మనకి చాలా యూస్ఫుల్ అవుతూ ఉంటాయి. అంటే గ్రీక్ ఫర్ గ్రీక్, W3 స్కూల్స్ అనేసి, జావా టీ పాయింట్ అనేసి, ఈ 3 వెబ్సైట్స్ని కూడా నేను సజెస్ట్ చేస్తున్నాను. మీరు జస్ట్ బేసిక్గా ఈజీ టాపిక్ యాక్చువల్లీ హెచ్టిఎంఎల్ అనేది. సో మీరు అక్కడ ఉన్న వీడియో చూడొచ్చు. వీడియో ఎందుకు చూడొచ్చు అంటే ఒక కోడ్ని మనం ఎలా పర్ఫామ్ చేస్తున్నాం అంటే బేసిక్గా నేను చేసిన వీడియోలో అయితే కనుక హెచ్టిఎంఎల్ అంటే ఏంటి, ప్రతి ఒక్క ట్యాగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి, ఏ ట్యాగ్ మనము ప్రాక్టికల్గా ఎలా యూజ్ చేస్తాము అనేసి ఇలా హోల్ రౌండ్గా నేనైతే ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. అదే మీరు థియరిటికల్గా జస్ట్ ఏది ఏంటి అని తెలుసుకోవాలి కదా, జస్ట్ ఒక లుక్ వేయాలి అంటే ఈ వెబ్సైట్స్ అన్నీ కూడా చాలా యూస్ఫుల్ అవుతుంటాయండి. సో అర్థమైంది కదా, ఈ హెచ్టిఎంఎల్ అనేది మనకు వెబ్సైట్స్ క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాం. అండ్ అలాగే వెబ్సైట్ అంటే ఈ హెచ్టిఎంఎల్తో ఒక్కటే సాధ్యం అవుతుందా అంటే నో అండి. ఇదొక లైక్ ఒక స్ట్రక్చర్ని క్రియేట్ చేయడానికి, అంటే మన బాడీ ఉంది, ఓకే, మన బాడీలో స్కెలిటన్స్ ఉన్నాయి, అంటే స్కెలిటన్ ఉంది అంటే స్కెలిటన్ దేని నుంచి ఫామ్ అవుతుంది? బోన్స్ నుంచి కదా. బోన్స్ అన్నీ ఒక స్ట్రక్చర్గా మనిషి అనేసి, ఈవెన్ దో మనకి ఒక స్కెలిటన్ని చూసి ఇది పామువా లేకపోతే బల్లియా లేకపోతే మనిషియా అనేసి లైక్ గెస్ చేస్తాం కదా, ఒక మనిషి స్కెలిటన్, ఓకే ఇది మనిషిది అనేసి. లైక్ దట్ ఈ హెచ్టిఎంఎల్ కూడా అలానే వర్క్ అవుతుంది మన వెబ్ డెవలప్మెంట్లో లేకపోతే వెబ్సైట్స్లో కానివ్వండి. సో
ఒక స్ట్రక్చర్ రావడానికి హెచ్టిఎంఎల్, ఒక స్టైలింగ్ రావడానికి సిఎస్ఎస్, ఒక మంచి ఇంటర్ఫేస్ రావడానికి జావా స్క్రిప్ట్, అండ్ అలాగే యూజర్ ఇంటర్ఫేస్ కోసం అండ్ ఈ జావా స్క్రిప్ట్కి లైక్ ఈ సిఎస్ఎస్కి వీటన్నిటికి కూడా ఒక ఫ్రేమ్వర్క్ ఉంటుంది, బూట్ స్ట్రాప్ అనేసి, లైక్ దిస్. అండ్ అలాగే విత్ ఆల్ దిస్ లైక్ రియాక్ట్ జేఎస్ అనేది కూడా ఉంటుంది, అది కూడా చాలా యూస్ఫుల్ అనమాట మనకి వెబ్సైట్స్ క్రియేట్ చేయడానికి. సో స్టార్టింగ్ స్టెప్ వచ్చేసి హెచ్టిఎంఎల్ అనేసి చెప్పుకుంటున్నాం. మీరు డైరెక్ట్గా వెబ్సైట్ క్రియేట్ చేయాలి ఇవంతా వద్దులే, నేను జావా స్క్రిప్ట్ రియాక్ట్ చేసి నేర్చుకుంటా అంటే అవ్వదు, ఈజీ అంటున్నాను కదా అనేసి తీసి పడేయకండి. ఇది ఎంత స్ట్రాంగ్గా మీరు బిల్డ్ చేసుకుంటే అంత స్ట్రాంగ్గా మీరు వెబ్సైట్స్ అనేది క్రియేట్ చేసేయచ్చు అనమాట. సో ఒక పాయింట్స్ అనేది ఇస్తున్నాను చూడండి ఎండ్ ఆఫ్ ది వీడియోలో, ఎలా నేర్చుకోవాలి హౌ టు స్టార్ట్ హెచ్టిఎంఎల్ అంటే కనుక, ముందుగా అయితే మీరు బేసిక్గా మీరు చిన్న ట్యుటోరియల్ చూసినా సరిపోతుంది అనేసి నేను చెప్పాను కదా. సో ఈ హెచ్టిఎంఎల్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం అనేసి ఈ వీడియోలో అర్థమైంది కదా, అదొక బ్యాక్ బోన్ లాంటిది మన వెబ్సైట్స్కి. ఓకే, ఇది క్లియర్. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఎక్కడ నేర్చుకోవచ్చు హెచ్టిఎంఎల్ అంటే, చాలా ఫ్రీ రిసోర్సెస్ ఉంటాయి, లేకపోతే చాలా పెయిడ్ రిసోర్సెస్ కూడా ఉంటాయి. నా దృష్టిలో హెచ్టిఎంఎల్ ఓన్లీ హెచ్టిఎంఎల్కి మాత్రం మాట్లాడుతున్నాను, హోల్ ఏదో వెబ్ డెవలప్మెంట్కి కాదు. మీరు ఇన్ కేస్ మీ కాలేజ్లో ఏదైనా ఎగ్జామ్స్ ఉన్నా కూడా, లైక్ ఈ హెచ్టిఎంఎల్ ఒకటే ఏదైనా సబ్జెక్ట్ ఉన్నా కూడా నేనైతే ఒక ఫ్రీ ట్యూటోరియల్ అనేది సజెస్ట్ చేస్తాను. సో ఏదైనా నేను ఇంతకుముందు చెప్పిన వెబ్సైట్స్ W3 Schools, గ్రీక్ ఫర్ గ్రీక్, జావా టీ పాయింట్ ఇలాంటివి అయి ఉండొచ్చు, లేకపోతే మన యూట్యూబ్లోనే చాలా ఛానల్స్ ఉంటాయి, దాంట్లో కూడా చాలా లైక్ రిసోర్సెస్ కూడా ఉంటాయి కదా, కోర్సెస్ అనేసి హెచ్టిఎంఎల్ అనేసి. సో దట్టు మీకు తెలుగులో ఫ్రీగా క్లియర్గా అర్థం అవ్వాలి విత్ ప్రాక్టికల్ నాలెడ్జ్, అండ్ అలాగే ప్రాజెక్ట్స్ కూడా కావాలి ఎట్ ద సేమ్ వీడియోలో, అండ్ అలాగే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా కావాలి, అండ్ అలాగే ప్రాజెక్ట్ ఐడియాస్ కూడా కావాలి. అంటే ఇదంతా ఒక ప్యాకేజ్లో ఒక వీడియో కావాలంటే ఈ యూట్యూబ్లో హెచ్టిఎంఎల్ ఫుల్ కోర్స్ పైథాన్ లైఫ్ అనేసి టైప్ చేయండి, 10 hours కంటెంట్ అనేది వస్తుంది, ఆర్ 9 hours, లైక్ 9 hours 15 minutes అలా కంటెంట్ వస్తుంది. ఓకే, ఆ వీడియోని మీరు చూసినట్టుగా అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా హెచ్టిఎంఎల్ అనేది నేర్చేసుకోవచ్చు అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ హెచ్టిఎంఎల్ నేర్చుకున్నాక ఏం చేయాలి అంటే, నేను అందులో ఆల్రెడీ ప్రాజెక్ట్స్ అనేవి చేశాను. ఓకే, ఆ ప్రాజెక్ట్స్ని మీరు మళ్ళీ చేయడానికి ట్రై చేయండి, లేకపోతే ప్రాజెక్ట్ ఐడియాస్ ఇచ్చాను, ఆ ప్రాజెక్ట్ ఐడియాస్ బేస్డ్గా మీరు ఏదైతే ఇన్ని రోజులు నేర్చుకున్నారో అవన్నీ కూడా ఒక ప్రాజెక్ట్ అనేది బిల్డ్ చేసేయండి. ఓకే, సో ఇలా మనం ఒకటి నేర్చుకున్న తర్వాత దానికి ప్రాక్టికల్గా ప్రాక్టీస్ చేయండి. ఈరోజు మీరు ఒక సంథింగ్ ఏదైనా ఫస్ట్ టాపిక్ నేర్చుకున్నారు, దానికి వెంటనే మీ ల్యాప్టాప్ ఓపెన్ చేసి దాన్ని లైక్ ప్రాక్టికల్గా చేయండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకే ఇది ఇదా, ఓకే అర్థమైంది అనేసి మీకు అనిపిస్తుంది. దాని తర్వాత హెచ్టిఎంఎల్ అంతా అయిపోయింది, మీరు నేర్చేసుకున్నారు. దట్ ఎండ్ ఆఫ్ ది డే మీరైతే ఒక ప్రాజెక్ట్ అయితే చేసేయండి. ఓకే, మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉంటుంది, అండ్ అలాగే మీ స్కిల్స్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతాయి. ఓకేనా అండి? సో ఇలా అయితే మనము హెచ్టిఎంఎల్ని అయితే నేర్చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది నేర్చేసుకున్నాక మీరు ఒకవేళ వెబ్సైట్ ప్రాపర్గా క్రియేట్ చేయాలి అంటే నెక్స్ట్ సిఎస్ఎస్ గురించి నేర్చేసుకోండి. సో సిఎస్ఎస్ అంటే నెక్స్ట్ వీడియోస్లో, లేకపోతే ఈవెన్ దో ఆ ట్యుటోరియల్ కూడా మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో ఉంది, వన్స్ చెక్ ఇట్ అండి. ఓకే, అండ్ ఫైనల్గా నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే, మీరు ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్ నేర్చుకోవాలి అనుకుంటే మన పైథాన్ లైఫ్ ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్ అనేది లాంచ్ చేసిందనమాట. జస్ట్ 1,999కి మాత్రమే, అండ్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది, విత్ డౌట్ సెషన్స్, కమ్యూనిటీ సపోర్ట్, కెరీర్ గైడెన్స్, రెజ్యూమే బిల్డింగ్, సర్టిఫికేషన్స్, ప్రాజెక్ట్స్, ఇలా బోల్డ్ అనే ఫీచర్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో మీరు దీనికి ఫ్రీ డెమో చూడాలి అంటే వెంటనే నేను కామెంట్ సెక్షన్లో లేదంటే కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ఒక్కసారి అయితే చెక్ చేసేయండి. చెక్ చేసేసాక మీరు అక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ ఏదైతే నెంబర్ ఇచ్చానో ఫోన్ నెంబర్, దానికి అప్రోచ్ అయిపోయి లైక్ మీకు ఫ్రీ డెమో వచ్చేస్తుంది. మీకు ఏమైనా క్వెరీస్, క్వశ్చన్స్ ఉన్నా కూడా అడిగేసి హ్యాపీగా ఎన్రోల్ అయిపోండి. ఎంతకి గుర్తుంది కదా, జస్ట్ 1,999కి మాత్రమే. అండ్ నో అసలు ఎక్స్ట్రాగా ఏదైనా ఫీ యాడ్ అవుతుందంటే సింగిల్ రూపీ కూడా యాడ్ అవ్వదు. ఓకే, జస్ట్ మీ పాకెట్ మనీతో, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే జస్ట్ 1,999 మాత్రంతోనే మీరైతే ఫుల్ స్టాక్ పైథాన్ని నేర్చేసుకోవచ్చు, ఓన్లీ పైథాన్ కాదు. సో దట్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్ ఫర్ ఫర్దర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.